ఒక వంక యుద్ధ విరమణ అని చెప్పి ట్రంప్తో యుద్ధ విరమణ చేయించుకున్న పాకిస్తాన్ ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ అంతేకాకుండా పంజాబ్ ఇంకా అనేకమైన ప్రదేశాల్లో దొంగ దెబ్బ కొడుతున్నది. ఇలాంటి భయంకర వాతావరణం అంటే రేపు ఉదయంలో భారతదేశంలో ఎంత ప్రాంతాన్ని మనం కోల్పోతామో, ఎన్ని ప్రాణాలు పోతాయో అనే సంగతి వినడానికి కూడా ఆలోచించడానికి కూడా చాలా బాధ వేస్తుంది. మరి ఇలాంటి హఠాత్పరానికి కారణం ఎవరు? ట్రంపే కదా. ట్రంప్కి ఈ ఆసియాలో ఉన్న పాకిస్తాన్ యొక్క రాజనీతి తెలియక వేలు పెట్టి మన కొంప ముంచుతున్నాడు అతను. కనీసం మోడీ అయినా సరే అతనికి తెలియని విషయాల్లో అతని ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే సరిపోయేది. కానీ ఒక్కసారిగా వందల కొద్ది డ్రోన్లు మనం వాళ్ళ భూకంపం వస్తే ఆ భూకంప బాధితులకి కొన్ని వేల టన్నుల ఆహార ధాన్యాలు మందులు పంపించిన ఆ దేశం కూడా టర్కీ పాకిస్తాన్కే సహాయపడుతున్నది. కానీ ఒక్కసారి కూడా అయ్యో భారతదేశం మన కష్టాల్లో ఉన్న సమయంలో మనకి ఎంతో ఉపకారం చేసింది కదా అనే ఒక ఆలోచన కానీ ఒక ఇది కానీ రాలేదు. మరి వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క డ్రోన్లు మన దేశాన్ని చిత్తుగా చేస్తున్నాయి. అంటే అలా చెప్పి ఓడిపోతున్నామని కాదు, కానీ ఇంత నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు మనకి. ఇన్ని ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం కానీ, ఇన్ని సైనిక విధిగా దెబ్బతింటాం కానీ అవసరం లేదు. కానీ ఒక తప్పుడు నిర్ణయం ఎలా మార్చేస్తుందో చూడండి. దేశాన్ని మరి మన నైతిక బలాన్ని కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉంది. భారతీయులరా, ఇది సమయం. సచ్చే వరకు పోరాడదాం. చివరి రక్తపు బిందువు వరకు మన పోరాడుతూ భారత మాతాకి జై అంటే మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడు వెనకాడద్దు. మన భారతీయులం. భారతదేశం మన జన్మభూమి. భారతదేశంలో పుట్టాము, భారతదేశం కోసం సస్తాము. పిరికి పంతులం కాదు. జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనకి ఏది గొప్ప కాదు, మన భారతదేశం తప్పించి. మన ఇల్లు, మన భార్య, మన బిడ్డలు ఎవ్వరూ మనకి కాదు. మన భారతదేశాన్ని వారి యొక్క హస్తాల నుంచి మనం బయటికి తీసుకురావాలి. వారిని తరిమి కొట్టాలి. రేపు పొద్దున అక్కడ పాకిస్తాన్ అనే దేశం ఉందా అనిపించేటట్టుగా మన వారికి ప్రతిఘటన ఇవ్వాలి. వీలైతే దాన్ని సర్వనాశనం చేయాలి. పాలకులారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మరణించేది, చనిపోయేది సైన్యంలో ఉన్న సైనికులు, లేకపోతే ప్రజలు. మీ నిర్ణయాలు మా యొక్క జీవితాన్ని మార్చివేస్తాయి. జై హింద్. ఆవేశం దానికి మాట కాదు, కన్నీటితో బాధ మాట.